ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు ఒక్కొక్కటి జీవితాన్ని మార్చేంత గొప్పవిగా ఉంటాయి. ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన అద్భుతమైన సూక్తులు మీకోసం. ఒక్క కోటైనా మీ ఆలోచన మార్గాన్ని మారుస్తుంది. నీ కలల కోసం నువ్వే పోరాడాలి. ఎందుకంటే మన లక్ష్యాలు మనకే ముఖ్యం. వేరే వాళ్ళు వాటిని పట్టించుకోరు. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. నువ్వు ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకునే ముందు దానికి తగ్గ జ్ఞానం సంపాదించాలి. కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. వ్యాపార తెలివి కూడా అవసరం. ఒక మనిషిని పరీక్షించాలంటే అతనికి డబ్బైనా ఇవ్వండి, లేదా అధికారమైనా ఇవ్వండి. అప్పుడే అతని నిజస్వరూపం తెలుస్తుంది. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి పగ తీర్చుకోవాలనే గుణాన్ని కాదు, ఎలాగైనా అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగాలనే ధైర్యాన్ని. నీ సమస్యలన్నీ అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే కొందరు హేళన చేస్తారు, ఇంకొందరు ఉపయోగించుకుంటారు. మీ ప్రవర్తన, దయ, నైపుణ్యం, మంచి గుణం ఇవి ఉంటే మీరంటే ఇష్టం లేనివారు కూడా మీతో మాట్లాడడానికి మీ వెంట పడతారు. నిజం నిప్పులాంటిది, అబద్ధం అప్పులాంటిది. ఒకటి కాల్చేస్తుంది, ఇంకొకటి కూల్చేస్తుంది. కష్టాలు ఎవరికి చెప్పినా పరిష్కారం రాదు. వాటిని మనమే ఎదుర్కోవాలి. ఎంత కష్టం వచ్చినా ఈ రెండు విషయాల జోలికి ఎప్పుడూ వెళ్ళకండి. ఒకటి, అర్హత లేని వాళ్లకు సాయం చేయకండి. రెండవది, చెడ్డవాళ్లతో స్నేహం చేయకండి. మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో పోవాలి. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. లైఫ్లో ఒకే ఒక అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని ఉపయోగించుకో. ఎందుకంటే రెండో అవకాశం ఉండకపోవచ్చు. సమస్యలు వస్తే గందరగోళం పడకు. నువ్వు విజయం సాధించవలసిన పరీక్షలుగా భావించి వాటిని ఎదుర్కో. నీ నియమాలు నువ్వే నిర్ణయించుకో. వేరొకరి నియమాలతో మనం బ్రతకాల్సిన పని లేదు. మన మార్గాన్ని మనమే నిర్ణయించుకోవాలి. నీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండు, కానీ నీ స్నేహితుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండు. కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. నీ పని నువ్వు చెయ్యగలవు అని నువ్వు నమ్మితే చాలు, సగం విజయం సాధించినట్లే. ఈ మూడు ఉంటే నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మొదటిది జ్ఞానం. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఎంతమంది శత్రువులున్నా జ్ఞానం ఉంటే వాళ్లను ఎదిరించొచ్చు. రెండవది ధైర్యం. ధైర్యం లేని జీవితం జీవితమే కాదు. ధైర్యం ఉన్నవాడికి భయం ఉండదు. మూడవది వ్యూహం. స్ట్రాటజీ లేకపోతే జ్ఞానం, ధైర్యం రెండూ వృధానే. సక్సెస్ అనేది స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది, శక్తి మీద కాదు. ఒక్కసారి గెలిచిన వాడిని అందరూ గుర్తుపెట్టుకుంటారు, కానీ అతను ఎన్నిసార్లు ఓడిపోయాడో ఎవ్వరూ గుర్తించరు. ఎప్పుడూ అలసిపోవద్దు, ఎందుకంటే అదే నీ మనోధైర్యాన్ని తగ్గిస్తుంది. జీవితంలో నిజమైన మంచి వ్యక్తులు అరుదుగా కలుస్తారు, వారిని కోల్పోవద్దు. నీ విజయాన్ని ఎప్పుడూ పొగడకు, ఎందుకంటే నీ గెలుపును ప్రపంచానికి చెప్పడం కన్నా చూపించడం ఉత్తమం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు 3 సార్లు ఆలోచించు. ఎప్పుడూ నిజాయితీగా ఉండు, కానీ అందరికీ నీ రహస్యాలు చెప్పవద్దు. అందరూ నిన్ను నమ్మాలి అని ఆశపడొద్దు. వేరే వాళ్ళు నమ్మకపోయినా మనపై మనకు నమ్మకం ఉండాలి. తీయగా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ పూర్తిగా నమ్మకండి. కొన్నిసార్లు అతనే మోసగాడు కావచ్చు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకో, ఎందుకంటే ధనం పోతుంది, కానీ జ్ఞానం ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. టైం విలువ తెలియని వాడికి డబ్బు విలువ కూడా తెలియదు. నీ కుటుంబం కోసం కష్టపడడం గొప్ప విషయమే, కానీ నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. జీవితం ఒక చెస్ లాంటిది. ప్రతి నిర్ణయం
ముందు ఆలోచించి తీసుకోవాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. కష్టం వచ్చినప్పుడు ఎవరూ సహాయం చేయరు. కాబట్టి మనమే బలంగా మారి నిలబడాలి. అవకాశం వస్తే గట్టిగా పట్టుకో, లేదంటే నీ ఎదుటి వ్యక్తి దాన్ని లాక్కుంటాడు. నిజమైన శక్తి శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు శారీరక బలం అవసరం లేదు. తప్పులు చేయడం సహజమే, కానీ వాటి నుండి నేర్చుకోవాలి. చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ వాటితోనే ఆగిపోకూడదు. ఇంకా ఎక్కువ ఎదగాలని ప్రయత్నించాలి. సంతోషంలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు నీ తోడు ఉన్నవాడే నీ నిజమైన స్నేహితుడు. మీకు గౌరవం దక్కని చోట మీరు ఒక్క క్షణం కూడా ఉండకండి. ఎవరైనా మీకు సాయం చేస్తే దానికి రెట్టింపు నమ్మకంతో తిరిగి సహాయం చేయాలి. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనుకడుగే నీ మొదటి ఓటమి. ఫలితాలు ఎప్పుడూ వెంటనే రావు, కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఇవి కేవలం మాటలు కాదు, జీవిత మార్గదర్శకాలు. చాణక్యుని ఒక్కో సూక్తి మన జీవితంలో మార్పు తీసుకురాగలదు. మీకు ఈ సూక్తులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.